ఒక రహస్యం చెప్పాడు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా. నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్లి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోపెట్టి వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారానికి ఇనప గొలుసులున్నాయి, మేకులున్నాయి, తాళాలున్నాయి. ఊడిపోయి కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు. ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు. దాటి బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టింది. కాడాంధకారం, శ్రావణ మాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమున దగ్గరికి వెళ్లారు. కృష్ణ పరమాత్మని గుండెల